Hello friends, welcome to our channel. రీసెంట్గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 crore rupees. నాకు ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. కొంచెం 90s వెబ్ సిరీస్ వైబ్స్ వచ్చాయి అండ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది కూడా. మరి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నాను. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే ఎంసెట్ ఫెయిల్ అయ్యాక అఖిల్ అనే కుర్రాడు లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవుతాడు. అక్కడ కాత్యాయని అనే అమ్మాయి పరిచయం అవుతుంది అండ్ ప్రపోజ్ చేస్తాడు కూడా. ఈ లోపు వాళ్ళ నాన్న తనని ప్రెషరైజ్ చేస్తూ ఉంటాడు, బీటెక్లో మంచి సీట్ కొట్టాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని. ఇంతకీ తాను అక్సెప్ట్ చేసిందా, కెరియర్లో సక్సెస్ అయ్యాడా లేదా, ఎలాంటి ఫన్నీ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు వీళ్ళందరూ అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే స్టోరీ అండ్ డైరెక్షన్ బై సాయి మార్తాండ్ బాగుంది అని చెప్పాలి. వాఫర్ తిన్లైనే కానీ హ్యూమర్ని యాడ్ చేసి రియల్ టైమ్ సినారియోస్కి లింక్ చేసి చాలా బాగా నవ్వించారు మూవీ అంతా, ఈవెన్ క్లైమాక్స్లో కూడా. ఇది ఆయనకి డెబ్యూ ఫిలిం అనుకుంటా. ఈ మూవీ మొత్తంలో మెయిన్ పిల్లర్ వచ్చేసి మౌలి తనుజ్ ప్రశాంత్. తన కామెడీ టైమింగ్ కానీ, స్పాంటేనిటీ అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇయర్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది మధ్య మధ్యలో కామెడీ సీన్స్కి. 2009, 2015 ఎట్సెట్రా. తర్వాత ఎక్కువగా హైలైట్ అయ్యేది ఫ్రెండ్ మధు క్యారెక్టర్గా చేసిన జయకృష్ణ. తన డైలాగ్ పంచెస్ కూడా మూవీకి చాలా ప్లస్ అయ్యాయని చెప్పాలి. హీరోయిన్గా చేసిన శివానీ నాగరామ్ కూడా బాగానే యాక్ట్ చేసింది. ఇంతకుముందు తిను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో చేసినట్లుంది. మిగతా యాక్టర్స్ కూడా లైక్ రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనితా చౌదరి, సత్యకృష్ణన్ వాళ్ళ రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. రాజీవ్ కనకాల గారికి ఆఫ్టర్ లాంగ్ టైం మంచి రోల్ పడిందనే చెప్పాలి. మ్యూజిక్ బై సంజిత్ ఎర్మల్లి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సిచ్యువేషనల్ సాంగ్స్ కానీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టోరీకి బ్లెండ్ అయ్యింది కూడా. ఈయన ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్లో వచ్చిన శివరపల్లి వెబ్ సిరీస్ అండ్ ఈటీవీ విన్లో ఎయిర్ అనే వెబ్ సిరీస్కి చేశారు. సినిమాటోగ్రఫీ బై సూర్య బాలాజీ అండ్ ఎడిటింగ్ బై శ్రీధర్ సోంపల్లి కూడా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు, కన్విన్సింగ్గానే ఉన్నాయి అన్ని సీన్స్. 2 crore బడ్జెట్లో సింపుల్ స్టోరీ లైన్తో, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకుండా, అక్కర్లేని ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ కూడా లేకుండా మూవీ అంతా నవ్వించారంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. డైలాగ్ రైటింగ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది రీసెంట్ టైమ్స్లో. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మేజర్గా టీనేజర్స్, యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేసిన మూవీలా అనిపించింది. నెగిటివ్స్ పెద్దగా ఏం లేవు. ఇలాంటి సింపుల్ స్టోరీస్ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఏముంది దీంట్లో అనిపించవచ్చు, నిబ్బా నిబ్బి స్టోరీ అని. మరి కొంతమందికి స్ట్రెస్ఫుల్ లైఫ్లో 2 hour రిలాక్సేషన్ బ్రేక్లో ఉండొచ్చు ఫ్యామిలీతో నవ్వుకోవడానికి. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో హ్యాపీగా చూడొచ్చు. ఇదంతా కాదండి అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, సింపుల్ స్టోరీతో టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి 2 hours సరదాగా నవ్వుకుంటామంటే నచ్చుతుంది. అలా కాకుండా సీరియస్ కాంప్లెక్స్ స్టోరీ లైన్తో హీరోయిజం, ఎలివేషన్స్ అండ్ నాన్ స్టాప్ వైలెన్సే కావాలి మాకు అంటే మీకు నచ్చకపోవచ్చు. అందరి ఒపీనియన్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి మీ మూవీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.